చందమామ కథ. పిసినారి పిచ్చయ్య. అనగనగా ఒక ఊరిలో పిచ్చయ్య అనే పరమ పిసినారైన ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు నేతిలో బాగా కల్తీ చేసి అమ్ముతూ వచ్చాడు. అయితే దొంగతనం, మోసం ఎన్నాళ్ళని దాగుతాయి. కొన్నాళ్లకు పిచ్చయ్య పట్టుబడ్డాడు. అతని పైన న్యాయస్థానంలో విచారణ జరిగింది. న్యాయాధిపతి తీర్పు చెబుతూ పిసినారి పిచ్చయ్యతో ఈ విధంగా చెప్పాడు: నీవు చేసిన ఈ నేరానికి గాను ఒక వీసెడు కంపు కొట్టే నెయ్యి తాగినా సరే, లేదా 100 కొరడా దెబ్బలు తిన్నా సరే, అది ఇది కాదంటే ఒక్క 100 రూపాయలు జరిమానా చెల్లించినా సరే, ఈ మూడిట్లో నీకు ఏ శిక్ష ఇష్టమైతే దాన్నే విధిస్తాను, కోరుకో. బాగానే ఉందనుకున్నాడు పిసినారి పిచ్చయ్య. 100 కొరడా దెబ్బలు ఎవరు తింటారు? అలాగే చూస్తూ చూస్తూ 1 కాదు 2 కాదు 100 రూపాయల జరిమానా మాత్రం ఎలా ఇచ్చుకోగలను? కనుక ఎట్లాగో కళ్ళు మూసుకొని ఒక వీసెడు కంపు కొట్టే నెయ్యి తాగేస్తే పీడ వదిలిపోతుంది అని అనుకొని మొదటి షరతు ఒప్పుకున్నాడు పిసినారి పిచ్చయ్య. న్యాయాధిపతి వెంటనే ఒక వీసెడు కంపు కొట్టే నెయ్యి తెప్పించాడు. పిసినారి పిచ్చయ్య కంపు కొట్టే నెయ్యి తాగడానికి సిద్ధపడ్డాడే గాని తీరా నెయ్యి తెచ్చి ఇవ్వగా ఒక గిద్దెడు తాగేసరికి మొహం మొత్తి వాంతి చేసుకున్నాడు. అప్పుడు అతను కొరడా దెబ్బలు తినడానికే ఒప్పుకోగా తలార్లు కొట్టడం ప్రారంభించారు. 6 దెబ్బలు తినేసరికి తట్టుకోలేక, బాబోయ్ దెబ్బలు వద్దు, జరిమానాయే ఇచ్చుకుంటానంటూ 100 రూపాయలు జరిమానా చెల్లించి బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. ఈ విధంగా లోభత్వం వల్ల పిసినారి పిచ్చయ్య ఒక్క శిక్షతో పోయేదానికి బదులు 3 రకాల శిక్షలు అనుభవించాల్సి వచ్చింది. అందుకే లోభి అన్ని విధాలా చెడతాడు అంటారు. చందమామ కథ. మీ ఇల్లే అనుకోండి. పూర్వకాలంలో ఒక గ్రామంలో ఒక సంపన్న గృహస్థుడు ఉండేవాడు. అతిథి సత్కారం అంటే ఆయనకు ఎంతో ఆసక్తి. ఒక రోజున వారింటికి మార్గస్థుడైన ఒక వ్యక్తి అతిథిగా వచ్చాడు. గృహస్థుడు ఆ అతిథిని చూసి చాలా సంతోషించాడు. ఆయన్ని ఉచితాసనమందు కూర్చోబెట్టాడు. గబగబా వంటలు చేయించాడు. వంట కాగానే గృహస్థుడు ఆ అతిథిని స్నానం చేయమన్నాడు. అతిథి గృహస్థు ఇద్దరు కలిసి భోజనాలకు కూర్చున్నారు. గృహస్థుడు అతి భక్తితో అతిథికి సపరేలు చేస్తూ, స్వామి సావకాశంగా భోంచేయండి, మొహమాట పడకండి, ఇది మీ ఇల్లే అనుకోండి అంటూ మర్యాద కోసం భేదభావం లేకుండా మాట్లాడాడు. స్వామి ఇది మీ ఇల్లే అనుకోండి అన్నప్పుడల్లా ఆ వచ్చిన అతిథి ముఖం వెలిగిపోతూ ఉండేది. ఆతిథ్యం పూర్తయిన తర్వాత ఆ అతిథి గృహస్థుడింటి నుంచి వెళ్లిపోయాడు. మర్నాడు ఆ అతిథి ఆ ఇల్లు మరమ్మత్తు చేయించడానికి కొంతమంది పని వాళ్లను వెంట పెట్టుకుని చక్కా వచ్చాడు. అది చూసి గృహస్థుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకిలా పని వాళ్ళని తెచ్చావంటే, ఇది నా ఇల్లే కదా అన్నాడు. అదేమిటయ్యా బాబు అని గృహస్థుడంటే, నిన్న నువ్వే కదయ్యా ఇది మీ ఇల్లే అనుకోండి, ఇది మీ ఇల్లే అనుకోండి అన్నావు అని రెట్టించాడు. దాంతో ఆ ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఇద్దరు ఘర్షణ పడ్డం చూసి ఊళ్ళో 10 మంది పోగయ్యారు. మర్యాద కోసం మాట వరుసకు ఇది మీ ఇల్లే అనుకోండి అంటే ఆ మాట పట్టుకుని ద్రోహం తలపెడతావా? దురాశ పిశాచి, సంతోషించాములే నీ తెలివితేటలకి, నడు నడు అంటూ చివాట్లు వేసి అతిథిని గృహస్థుడు సాగనంపాడు. నాటి నుంచి గృహస్థుడు ఎవరిని అతిగా మర్యాదలు చేయకూడదని తెలుసుకొని జాగ్రత్తగా మాట్లాడేవాడు.